వెల్కమ్ టు వారాహి టాలర్ రీడింగ్. నా పేరు రాధా. ఇలా ఉన్నారండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. స్పిరిట్ అండ్ గైడెన్స్. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, బయట నుంచి శబ్దం వస్తుంది, పట్టించుకోకండి. ఆ డిస్టర్బెన్స్ తగ్గిపోతుందేమో అనుకుంటే అది తగ్గేలా లేదు. మిమ్మల్ని కావాలని దూరం పెట్టిన మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు మీ గురించి. ఓకేనా? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్. చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ వీళ్ళని కావాలని దూరం పెట్టి వీళ్ళకు దూరంగా ఉంది. మరి ఎందుకు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళని ఎందుకు పదే పదే తలుచుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కార్డ్ షఫుల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ని 5 టైమ్స్ అనుకోండి, లేదా మీ పర్సన్తో గడిపిన సిచ్యువేషన్ని, హ్యాపీ మూమెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పర్సన్ ఒక నేమ్ని 5 టైమ్స్ అనుకున్న తర్వాత ఇలా 5 టైమ్స్ చిటిక వేయండి. ఓకేనా? బయట నుంచి శబ్దం వస్తుందండి, పట్టించుకోకండి. 6 ఆఫ్ హ్యాండ్స్, విక్టరీ, జస్టిస్, అబ్బో. కావాలని దూరం పెట్టేసేసి మళ్ళీ ఏంటో విక్టరీ, జస్టిస్, హ్యాంగర్ మ్యాన్, 5 ఆఫ్ పెంటికల్స్, కావాలని దూరం పెట్టడం ఎందుకు, మళ్ళీ ఆలోచించడం ఎందుకు, మళ్ళీ రావాలనుకోవడం ఎందుకు, ఏంటో ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. The Hanger Man to clarification, 2 of cups, 8 of cups clarification, 6 of swords clarification, the world, 5 of wands clarification, super, 7 of swords, 7 of cups. Bottom of the deck. ఇలా వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు ఈ డిస్టర్బెన్స్ జరగటం కూడా అది కూడా నాకు ఒక పరీక్ష. ఇప్పటి వరకు లేదు. వీడియో చేద్దాం అనుకున్న కాడ నుంచి 1 అవర్ ముందు నుంచి ఆ డిస్టర్బెన్స్ నడుస్తూనే ఉంది. హౌస్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నా, ఏదో చిన్న వర్క్ ఉందని చెప్పేసి ఏం చేద్దాం, తప్పదు, ఏదైనా భరించాల్సిందే. ఓకే, ఈ కార్డ్స్ మీకు కనపడుతున్నాయి అనుకుంటా. పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు ఆన్లైన్లోకి వస్తున్నారా, పోతున్నారా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ మీద ఒక నిఘా వేసి వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ కొలీగ్తో మా పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అని చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే, ఒక్క నిమిషం ఈ కార్డు కూడా తీసేద్దాం. సూపర్, ఒక నిమిషం తీద్దాం. బాటమ్ డెక్ కార్డ్స్ ఇవన్నీ చెప్తాను. ద టవర్ మూమెంట్లో వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్లో ఏదో సకనాకిపోయింది. మొత్తానికైతే వాళ్ళు ఊహించిన దానికన్నా భయంకరమైన సిచ్యువేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అందులో నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అందులో నుంచే మీకు చేసిన అన్యాయం వాళ్ళకు గుర్తొచ్చేసేసింది. అందుకు మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఒక మెజిషియన్లా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు, దేనికి అని అంటే, మీ మంచితనం, మీ కేరింగ్, మిమ్మల్ని అమాయకం చేసి మీకు ఏది చెప్పకుండా మిమ్మల్ని ఉన్న చోటే ఉంచేసేసి మీకు మోసం చేసి మిమ్మల్ని ప్రతి విధాలుగా
మీకు మీకు మీరు కోలుకొని మీ లైఫ్లో మీకు దెబ్బ కొట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ డెత్ రీబర్త్ అవుతున్నారు. తనకు తానే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తనకు తను చేసిన తప్పును నుంచి వాళ్ళు హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అందుకు మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. ఓకేనా? బాటమ్ ది డెక్ స్టోరీ. అయితే పేజెస్ వాట్స్తో వాళ్ళు స్పై చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, మీ వాళ్ళ ఫ్రెండ్స్తో అడుగుతున్నారు. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, వెళ్తున్నారు, ఉంటున్నారా, పోతున్నారా, ఎవరితో చాట్ చేస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా, ఎవరితో కమ్యూనికేషన్ అయ్యారా, ఇంకెవరన్నా లైఫ్లో మీరు వెళ్ళారా అని చెప్పేసానని ఈ పుణ్యాత్ములు వాళ్ళు కనుక్కుంటున్నారు. ఓకేనా? ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చూసుకోండి. ఓకే? చిన్న ఆఫర్ ఇచ్చి ఏదో రకంగా మేము హాయ్ హలో ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, మరి నేను వదిలేసిపోయిన తర్వాత సంకనాకి పోయావా, బాగున్నావా లేదా, లేకపోతే నేనే గుర్తొస్తున్నానా అని ఏం మాట్లాడుతారో చూసుకోండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో తర్వాతకి పేజెస్ వాట్స్తో అలా మీ ఫ్రెండ్స్ని కనుక్కుంటున్నారు. ఓకే? కనుక్కుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఒక ఎంపరర్లా ఉన్నారు. ఈ ఎంపరర్గా ఉన్న వాళ్ళంతే. ఒక పక్క వాళ్ళకు జరగరాని నష్టం జరిగినా, వాళ్ళకి గుణపాఠం వచ్చినా, వాళ్ళకి బుద్ధి వచ్చినా కూడా ఒక ఎంపరర్లానే ఉంటారు. గ్రో చేయాలని మనసులో ఉన్న పైకి మాత్రం గ్రో చేయాలి. ఇక్కడ 7 అనే నెంబర్ నాకు కనపడుతుంది. ఇక్కడ 7 చాలాసార్లు వచ్చింది. బట్ ఎవరిదైనా 7 నెంబరు 7వ నెల కానీ 7వ తారీఖు కానీ మీ బర్త్డే నెంబర్ కానీ మీ పర్సన్ నెంబర్ కానీ పుట్టినరోజు అయినా లేకపోతే మీరు కలిసిన డేట్ అయినా ఏదైనా అయి ఉండొచ్చు. ఒకసారి 7 అనే నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరిది అయి ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఓకేనా? ఒక్క నిమిషం. సో అయితే 6 ఆఫ్ వ్యాండ్స్తో మీ రిలేషన్ని మీ విషయంలో గ్రో చేయాలనుకుంటున్నారు, గెలవాలనుకుంటున్నారు, మీ ముందుకు ఒక విక్టరీ సాధించుకొని రావాలనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలే సుమా, గమనించండి, వాళ్ళ ఆలోచనలు 6 ఆఫ్ వ్యాండ్స్తో తన మనసులో గ్రో చేయాలనుకుంటున్నారు, ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, అఫీషియల్ చేయాలనుకుంటున్నారు, ఒక మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు, ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మీకు మీ దగ్గర నుంచి మనీ తీసుకున్నా, మీ దగ్గర నుంచి మీకు ఏదైనా రావాలనుకునే వాళ్ళు బలవంతంగా గుంజేసుకున్నా కూడా ఆ విషయంలో కూడా వాళ్ళు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఎందుకు ఉన్న పలంగా న్యాయం చేయాలనుకుంటున్నారంటే అక్కడ టవర్ వచ్చేసింది, డెత్ వచ్చేసింది, బుద్ధి వచ్చేసింది, కర్మ వాళ్ళని పట్టి పీడించేసేసింది. వాళ్ళు చేసిన తప్పుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన దానికి ఆ మోసానికి వాళ్ళు చెప్పుతో కొట్టుకున్నట్టుగా ఉంది వాళ్ళకి. ఓకేనా? వాళ్ళకు చెప్పుతో కొట్టుకున్నట్టుగా ఉంది. ఓకే? ఫీల్ అవ్వకండి. జస్టిస్కి నేను క్లారిఫికేషన్ చేయలేదు. ద హ్యాంగర్మెన్ క్లారిఫికేషన్ చేశాను. ద హ్యాంగర్మెన్ ఏం చేసినా వాళ్ళకు మనశ్శాంతి లేదు, ఏం చేస్తున్నా వాళ్ళకు తృప్తి లేదు, ఎవరితో ఉన్నా తృప్తి లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా తృప్తి లేదు. ఎందుకంటే తల కిందుగా మీ విషయంలోనే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తన సోల్మేట్ మీరు. నా ఇంత మంచి పర్సన్, నా కోసం ఉన్న పర్సన్ని, నన్ను నమ్మిన పర్సన్ని నేను ఎంతలా మోసం చేశాను, చీట్ చేశాను, ఇలా చెయ్యకూడదు కదా అని చెప్పేసి పదే 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 ఆలోచిస్తున్నారు. ఓకేనా? అయితే 5 ఆఫ్ పెంటికల్స్తో హెల్త్ సరిగ్గా లేదు, కొలాప్స్ అయిపోయింది, మనీ కొలాప్స్ అయిపోయింది, చేస్తున్న బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. అంత సాడ్, అంతా వాళ్ళకి నెగిటివే. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది, వాళ్ళ అంతరాత్మ వాళ్ళని గద్దిస్తుంది, ప్రశ్నిస్తుంది. నువ్వు పలాంటి పర్సన్కి, నీ పర్సన్కి, నేను నమ్మిన పర్సన్కి నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇలాంటిది కర్మ అనుభవిస్తున్నావు అని చెప్పేసానని. ఓకే? అలా చెప్తున్నా కూడా చెప్తుంటే కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళ లోపల ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, వాళ్ళు ఎంత బాధపడుతున్నా, 5 వ్యాన్స్తో ఎంత ఏడుస్తున్నా కూడా పైకి మాత్రం ఎంపరర్లా ఉన్నారు. ఓకేనా? ఒక నిమిషం కనిపిస్తుందని చూస్తాను. ఈ డౌట్ అలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఓకే? 5 ఆఫ్ వ్యాన్స్ ఎందుకంటే 6 ఆఫ్ వ్యాన్స్ కింద 5 వచ్చేసింది. దేనివల్ల? వాళ్ళకు చుట్టూత గొడవలు, భయము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోవటము, వాళ్ళకు ఏ స్టెప్ తీసుకోలేకపోవటము, వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళకి ఆపోజిట్ అవ్వటము,
వర్క్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో అన్ని రకాలుగా వాళ్ళకి అలా జరుగుతుంది. దేనికి జరుగుతుందంటే కర్మ ఇస్ బ్యాడ్. దానికి క్లారిఫికేషన్ వచ్చేసేసి 7 of Swords. చెప్పపెట్టకుండా చీట్ చేసి, నమ్మించి, ద్రోహం చేసి 6, 5, 7 నంబర్ చూడండి ఎలా వచ్చేసాయి. ఓకేనా? 7 of Swords దొంగల చెప్పకుండా బాధ పెట్టేసేసి మీకు మీ దగ్గర నుంచి ఎమోషన్స్, మీ దగ్గర నుంచి మనీ ఇలా అన్నీ మిమ్మల్ని కొలాప్స్ చేసిన మీ పర్సన్ 7 of Cupsతో వాళ్ళ ఆలోచనలు 7 చూడ, అందుకే 7 అని చెప్పాను, 7 అనే నెంబరు. ఈ 7 of Cupsతో వాళ్ళకు చాలా ముందు కళ్ళ ముందు ఆప్షన్స్ ఉన్నా, వాళ్ళకు రకరకాలుగా వాళ్ళను డిస్టర్బెన్స్ చేస్తున్నా, వాళ్ళకు ఎన్నో ఉన్నా కూడా మీతో ఉన్న సంతోషం, మీతో ఉన్న హ్యాపీనెస్, మీతో గడిపిన సంతోషం అది ఏవి వీటన్నిటి ముందు దిగదొడుపు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఈ శబ్దాలు ఏంటో అస్సలు నాకు అర్థం అవ్వట్లేదు. లాభం లేదు, రేపటి నుంచి మార్నింగే చేసి పెట్టేసేస్తాను వీడియోస్. 8 of Pentaclesతో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మీ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. వర్క్ ఎలా అంటే సిన్సియర్గా చేయాలనుకుంటున్నారు. సిన్సియర్గా వర్క్ చేయాలనుకుంటున్నారు. 8 of Cupsతో ఖచ్చితంగా వాకవే చేశారు, మీ లైఫ్లో నుంచి వాకవే చేశారు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చెప్పపెట్టకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధకు గురి చేసేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళా ఇదే రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకే? 6 of Swordsతో వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు. మీకు మ్యారేజ్ అయింది, వాళ్ళకు మ్యారేజ్ అయిపోయింది. మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళ ఫ్యామిలీ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకో కొన్ని సినారీస్ ఏంటంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి మీ పిల్లలు ఉంటే, చిల్డ్రన్స్ ఉంటే పిల్లల్ని బాధ్యతగా తన పిల్లల్లా తన మనిషిలా చూసుకోవాలనుకుంటున్నారు వెళ్ళిపోయిన మీ పర్సన్. దానికోసం టైం వెయిట్ చేస్తున్నారు. ఓకే? టైం వెయిట్ చేస్తున్నారు. ద సన్ లాస్ట్లో సన్ వచ్చేసింది. ఎందుకంటే ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసినందుకు కొంతమంది మాత్రం చాలా హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుకు ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారు, గాడ్ని అడుగుతున్నారు. ఎందుకు ఇలా నాకు ఇలా చేయకుండా ఉంటే బాగుండని చెప్పేసానని అనుకుంటున్నారు. సో ఒకసారి ఏంజెల్స్ని అడుగుదాం. ఓకేనా? నేను వీడియో చాలా చేద్దాం అనుకున్నాను. నాకు మామూలుగా యూనివర్స్ నన్ను పరీక్షించట్లేదు. ఎంత డిస్టర్బెన్స్. నేను వీడియో చేస్తున్న టైంలోనే రాక్షసులు లాంటి మనుషులు ఈ చుట్టూ, ఈ డిస్టర్బెన్స్ నాకే ఇంత ఇబ్బందిగా ఉంది, చూస్తున్న మీకు ఎంత ఇబ్బంది ఉందో. సారీ గ్యాస్, క్షమించండి, తప్పదు. చూడండి మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం. నో ఏంటి అంటే కొంచెం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా కూడా తొందరగా మీరు అప్రోచ్ తొందరగా ఆన్సర్ ఇవ్వకండి. వెయిట్ చేయండి. వాళ్ళు నిజంగా మారుస్తున్నారా, అప్పటి మందమా అని చెప్పేసి అని ఆలోచించండి. ఓకేనా? ఎస్, నేను చెప్తున్నాను కదా, ఎస్ ఆలోచించి మళ్ళీ రీయూనియన్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ ఎస్ వచ్చేసింది చూడండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వచ్చేసారు కదా అనో సంకలు కొట్టుకుంటూ వెళ్ళకండి. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకేనా? రొమాన్స్, కొంతమందికి రొమాన్స్ రాబోతుంది, మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏది ఏమైనా సరే మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని వెతుక్కుంటూ, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా కూడా అన్నీ మాట్లాడుకొని అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. ఇక్కడ 7, 8, 6, 5, 7, 7 కనపడుతుంది. ఎవరి నెంబరో చూసుకోండి. ఓకేనా? 7, 8, 2, 6, 7, 5, 6, 8. ఓకే, ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. ఈ 5, 5, 6, 6, 7, 7 అయితే బాగా కనపడుతుందండి. మీరు కలిసిన నెంబర్ అయి ఉండొచ్చు, మీరు కలిసిన డేట్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ బర్త్డే అయి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా సరే చూసుకోండి. ఇక్కడ SVR
లెటర్స్ వచ్చేసేసి పి కే హెచ్ జే వి ఎఫ్ ఎస్ పి ఎస్ లెటర్ బాగా కనపడుతుంది, పి లెటర్ ఎక్కువ కనపడుతుంది. ఓకేనా, ఆర్ లెటర్, ఏ లెటర్. సో ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. రాశులు వచ్చేసి వృషభం, కన్య, మకర రాశులు, కప్స్, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనువు రాశి, కుంభం, మిథునం, తులారాశి. ఈ రాశులు కనపడుతున్నాయి. ఇదండి, నేను కొంచెం లాంగ్గా చేద్దాం అనుకున్నాను, బయట డిస్టర్బెన్స్ వింటున్నారు కదా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎనీవే, రీడింగ్స్ కేవలం ఫోన్లోనే అండి, పర్సనల్గా నేను కలుస్తాను అని అనేసి అని మీరు అంటున్నారు. రీడింగ్ తీసుకున్న వాళ్ళు కలవడానికి అస్సలు వీలు అవ్వదండి. నేను ఎవరిని కలవను. ఏదైనా సరే, ఎలాంటిదైనా, ఏ ప్రాబ్లంకైనా సరే కాల్ చేయండి, నేను ఎంబటి మీకు స్పందిస్తాను. ఓకేనా, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.